ఆనాడు బంజారా ఆదివాసీ ఎరుకల యానాది బిడ్డల పరిస్థితి అధ్వానంగా ఉన్న పరిస్థితిని గమనించి రాళ్లు రప్పల్లో కొండ కోణల్లో గుడాలు తండాలు కట్టుకొని కనీసం గ్రామాలకు కూడా రాలేని పరిస్థితిలో అధ్వాన పరిస్థితిలో రోడ్లు లేకుండా కరెంట్ లేకుండా తాగు నీటి లేకుండా మరి కరువుతోని తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గమనించి ఆనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు వీరిని మరి షెడ్యూల్డ్ ట్రైబ్ జాబితాలో చేర్చడం అక్కడి నుండి బిల్లు కలెక్టర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దాకా స్టాఫ్ నర్సు నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దాకా అదేవిధంగా కళాకారుల నుండి మరి పర్వతాలు అధిరోహించే స్పోర్ట్స్ మరి క్రీడాకారుల దాకా ఈ రోజు మన గిరిజన బిడ్డలు ఆదివాసీ బిడ్డలు రాణిస్తారంటే తల్లి ఇందిరాగాంధీ గారి సలవ వల్లనే విషయం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ దేశంలో అట్టడుగు వర్గాలను పైకి తేవడం కోసం గరీబీ హఠావ్ పేదరికాన్ని నిర్మూలించాలని పక్కా ఇందిరమ్మ గృహాలు నిర్మించి వ్యవసాయ రంగంలో ఎన్నో పరిశోధనలు తెప్పించి మరి అందరికీ ఈరోజు కూడు గుడ్డ గూడు ఉండడానికి గూడు నిర్మించుకున్నామంటే అది ఇందిరాగాంధీ గారి సలవ వల్ల. అదేవిధంగా మన పిల్లలు మన అమ్మలు ఏ లక్ష్మి నువ్వు దూరం జరుగు అనే రోజులు మనం చూసినామా లేదా? ఈరోజు అదే లక్ష్మి ఈరోజు మా ఇంటి మహాలక్ష్మి మరి పథకాన్ని తీసుకునే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా మా అన్నలు ఈరోజు మరి సర్పంచుల నుంచి పార్లమెంట్ సభ్యుల దాకా వార్డు మెంబర్ దగ్గర నుంచి కేంద్ర మంత్రి దాకా ఈ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం వల్ల. మరి అలాంటి పార్టీని కాపాడుకునేదానికి ఈరోజు గిరిజన ఆదివాసీ బంజారా ఎరుకల యానాది సోదరు మిత్రులందరూ మరి ఈరోజు ఈ యాత్రను చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోని పిసిసి మహేష్ కుమార్ గారి సారథ్యంలో మీనాక్షి నటరాజన్ గారి పర్యవేక్షణలో ఈ యాత్ర సాగుతా ఉంది. మిత్రులారా మన భవిష్యత్ తరాలు బాగుపడాలి. మన భవిష్యత్ తరాలు వచ్చే తరం ఇంకా మెరుగైన విద్యను అందిపుచ్చుకోవాలి అని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ కట్టబోతున్నాం. అదేవిధంగా ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టబోతున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్తుంటారు, నేను ఇవ్వగలిగేది మీకు విద్య, నాణ్యమైన విద్య, నాణ్యమైన తిండి, తినండి, చదవండి, ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి ఎదగండి అని చెప్పేసి. నేను మా గిరిజన సోదరులను కూడా కోరేది ఒకటే, తండాలో ఆనాడు మన జీవన విధానాన్ని చెప్పడానికి సేవలాల్ గారు తండా తిరిగి మనకు బోధనలు చేసిండు. ఆ తర్వాత మంచి కొత్త జీవితాన్ని ఇవ్వడం కోసం ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ కల్పించారు. ప్రతి ఇంట్లో సేవలాల్ గారి బొమ్మ, ఇందిరమ్మ బొమ్మ కూడా పెట్టుకోవాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. గడప గడపన కాంగ్రెస్ జెండా, తండాన కాంగ్రెస్ జెండా, గడప గడపన ఇందిరమ్మ బొమ్మ పెట్టుకుంటేనే మనం వారి త్యాగాలకు మనం నిజమైన గుర్తింపు ఇచ్చిన వారైతాం. ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు, కొంతమంది మన గిరిజన నాయకులను రెచ్చగొట్టి వారికి ఆర్థికంగా ఉసిగొల్పి మరి ఈ సభను ఈ యాత్రను అడ్డుపడాలని కుట్ర చేస్తా ఉన్నారు. అక్కడ కొంతమంది మా గిరిజన నాయకులు మాట్లాడుతున్నారు, 10 సంవత్సరాలు ఒక్కరోజైనా కేసీఆర్ ముందు మాట్లాడిన నాయకులు ఈ రోజు మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే పని పెట్టుకుంటున్నారు. నేను ఒక్కటే వారికి చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు చేసిన గిరిజన జాతికి చేసిన ఒక్క పని చెప్పండి. రెవెన్యూ లేని గ్రామ పంచాయతీలు చేసిండు, ఏమన్నా మెరుగైందా? తండాల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయా? ఆఫీస్ ఉందా? కనీసం టేబుల్ ఉందా? మరి ఏం ఒరిగింది? 10 సంవత్సరాలు రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి కేంద్రానికి తీర్మానం పంపించి 10 సంవత్సరాలు కాలయాపన చేసిన తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిజర్వేషన్ పెంచినట్టు నటించిండు. అదేవిధంగా మిత్రులారా, ఏజెన్సీలో జీవో నెంబర్ 3 రద్దు చేసి ఈరోజు గిరిజన ఆదివాసీ బిడ్డల మధ్యలో పంచాయతీ పెట్టింది. వాస్తవం కాదా? 2016-17లో ఆదిలాబాద్ మరి ఖమ్మం ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజన లంబాడ బిడ్డల మధ్య అన్నదమ్ముల్లాగా బతుకుతున్న బిడ్డల మధ్య పంచాయతీ పెట్టింది కేసీఆర్ కాదా అని అడుగుతున్నా. ఆ రోజు మొదలైన పంచాయతీ ఈ రోజు రేవంత్ అన్న వచ్చినాక మరి అది సమన్వయం చేసి
మీ ఫలాలు మీకు అందే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. మీరు కలిసి ఎవరి జాతి బాగుకు మీరు పని చేసుకోండి అని చెప్పేసి రేవంత్ అన్న అందరినీ కలిపే ప్రయత్నం చేస్తే వాళ్ళు రాజకీయంగా విడగొట్టే పని చేస్తా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఆదివాసీ బిడ్డల హక్కులు ఆదివాసీలు తప్పకుండా సాధించుకుంటారు. బంజారా బిడ్డలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బిడ్డల్ని ఎదగనిద్దాం. కేసీఆర్ అదేవిధంగా మోడీ, కేసీఆర్ గారేమో 10 సంవత్సరాలు కొడుకు అల్లుడు బిడ్డ ఆర్థికంగా బలోపేతం చెందాలి, దేశంలో ప్రపంచంలో వాళ్ళు కుబేరులుగా ఉండాలని చెప్పేసి మన ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. మోడీ ఏమో ఆదానికి అంబానికి మొత్తం ఆస్తులన్నీ కట్టబెడతా ఉన్నారు. అక్కడ అడవులు, మధ్యప్రదేశ్ అడవులు, ఇక్కడ ఛత్తీస్గఢ్ అడవులు వాళ్ళు కబ్జా చేయడం కోసం గిరిజన ఆదివాసీ బిడ్డల్ని పిట్టలు కాల్చినట్టు కాల్చి వ్యాన్లలో వందలాది శవాలను వేసుకొని పోతా ఉన్నారు. అవునా కాదా? మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 10 సంవత్సరాలు ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉంది. ఆర్థిక దోపిడీ జరిగింది తప్ప గిరిజన బాగోగులు గాని, విద్య గాని, ఉపాధి గాని, ఉద్యోగాలు కల్పించని ఆ సన్నాసులు ఈ రోజు పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా గాని గిరిజన మేధావులు, ఉద్యోగ సంఘాలు, గిరిజన సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఈ రోజు మనం చైతన్యవంతులమైన అంటే అది ఇందిరాగాంధీ గారి పుణ్యం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ త్యాగాల మీద ఉన్న, పునాదుల మీద ఉన్న పార్టీ. ఈ పార్టీని మనం కాపాడుకోకపోతే రేపు భవిష్యత్ తరాల మన తరాల్ని మనమే ఆగం చేసుకున్న వాళ్ళైతాం. కాబట్టి తప్పకుండా మరి మేధావులు ఏకం కావాల్సింది. అందరూ ఈ యాత్రను విజయవంతం చేయాల్సిన బాధ్యతగా ప్రతి ఒక్కరూ భుజాన వేసుకొని చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై కాంగ్రెస్, జై మేరామాయాడి, జై ఇందిరామాయాడి, జై సేవాలాల్. థ్యాంక్ యూ.